మొన్ననే చెప్పుకున్నాం. రష్యాకి సంబంధించిన వాళ్ళు అక్కడ అంటే ఒక బ్రిటన్కి సంబంధించినటువంటి ఆయుధాలని ధ్వంసం చేశారని. దీని మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన తాజా కథనం చూద్దాం. MSC-11T-F అనే రవాణా నౌక మీద రష్యా దాడి చేసింది. ఈ రవాణా నౌక స్విట్జర్లాండ్ దేశాన్ని కాగా పనామా దేశంలో రిజిస్టర్ చేయడం వల్ల పనామా దేశ జెండా ఉంది. ఈ రవాణా నౌక టర్కీలో బ్రిటన్ ఆయుధాలను లోడ్ చేసుకుని ఉక్రెయిన్లోని ఒడెస్సా తీరానికి చేరుకుంటున్న సమయంలో పుతిన్ ఇస్కందర్ MSIలను ప్రయోగించి నౌకను ధ్వంసం చేశాడు. అమెరికా ఆయుధాలను సప్లై చేయడం ఆపేసింది. గత బిడెన్ హయాంలో ఉక్రెయిన్కి సైనిక సహాయం కింద ఇవ్వాలని సిద్ధం చేసిన ప్రతిపాదనను రద్దు చేసింది. అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఉక్రెయిన్కి ఇవ్వదు. ఇక మీదట అలాగే బ్రిటన్ ఇంటెలిజెన్సీతో అమెరికా ఎన్నాళ్ళు పంచుకుంటూ వస్తున్న సమాచారం కూడా ఇక మీదట ఉండదు. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కట్టడి చేస్తుందన్నలో సందేహం లేదు. ఇప్పటివరకు అమెరికా బ్రిటన్ దేశాలు రష్యన్ దళాల కదలికలను శాటిలైట్ ద్వారా గుర్తించి ఉక్రెయిన్కి ఇస్తూ రావడం వల్ల 3 సంవత్సరాలు అవుతున్న యుద్ధం ఒక కొలిక్కి రాలేదు. అదే సందర్భంలో వ్లాదిమిర్ జెలెన్స్కీ పాత లెక్కల్ని సరిచేశాడా? ఇజ్రాయెల్ తర్వాత బయట దేశంలో ఒక యూదు దేశాధినేతగా ఉన్నాడంటే అది ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మాత్రమే. ఏంటి ఆ లెక్క? 1942 జర్మన్ సైన్యం సోవియట్ యూనియన్ మీద దాడి చేసినప్పుడు ఉక్రెయిన్లోని కొంత భాగాన్ని ఆక్రమించిన సమయంలో స్థానికంగా ఉన్న యూదుల్ని చంపడానికి నిర్ణయించిన జర్మన్ సైన్యం యూదుల్ని లక్ష్యంగా చేసుకుని చంపడానికి స్పెషల్ ఫోర్స్ని ప్రత్యేకంగా నియమించింది. జర్మనీ స్పెషల్ ఫోర్స్కి సహాయంగా ఉక్రెయినియన్లు జర్మన్ స్పెషల్ ఫోర్స్ సహాయం చేశారు. దాదాపు 1,00,000 మంది ఉక్రెయినియన్లు పరిపాలనా విభాగంతో పాటు యూదుల్ని గుర్తించి జర్మన్ స్పెషల్ ఫోర్స్ సమాచారం ఇచ్చే పనిలో పాల్గొన్నారు. ఉక్రెయిన్ల మీద ఎలాంటి ఒత్తిడి లేకపోయినా స్వచ్ఛందంగా జర్మన్ సైన్యంతో కలిసి 16 లక్షల మంది యూదుల్ని చంపించారు. యూదులలో మహిళలు, చిన్నపిల్లలని కనికరం చూపకుండా చంపేశారు. చివరికి అడవుల్లో దాక్కున్న యూదులను కూడా చంపేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక సోవియట్ యూనియన్ ఉక్రెయిన్లో యూదుల హత్యకు కారకులైన వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై ఉక్రెయిన్ ఒక దేశంగా ఏర్పడిన 1942 నాటి యూదుల మారణకాండ మీద ఎలాంటి విచారణ జరగలేదు. రష్యా స్పెషల్ ఆపరేషన్ వల్ల 70 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు దేశం విడిచి చరణాలుగా పోలాండ్, హంగరీ, మాల్దోవా, జర్మనీ దేశాలకు వెళ్ళిపోయారు. ఇక 5 లక్షల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించడమో లేదా తీవ్రంగా గాయపడడమో జరిగింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ తిరిగి కోలుకోవడానికి కనీసం 5 ఏళ్ల నుండి 10 ఏళ్ళు పడుతుంది. కనీసం $500 బిలియన్ అవసరం ఉంటుంది. కానీ ఎవరిస్తారు? లెక్క సరిపోయింది. జెలెన్స్కీ ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకోమని అడగకుండా ఉంటే పుతిన్ దాడి చేసేవాడు కాదు. సో 1942 నాటి యూదుల హాలోకాస్ట్కి 2022 నుంచి 2025లో లెక్క సరిపోయింది. ఉక్రెయిన్ అతిపెద్ద మనీ ల్యాండర్గా నిలిచిపోతుంది చరిత్రలో. రష్యా దాడిని ఎదుర్కోవడానికంటూ అమెరికా, ఐరోపా దేశాలు ఉక్రెయిన్కి ఇచ్చిన సహాయం తిరిగి ఆయా దేశాల రాజకీయ నేతల జేబుల్లోకి వెళ్ళిపోయింది. జెలెన్స్కీకి తెలిసే ఇదంతా జరిగింది. ఉక్రెయిన్కి సహాయం పేరును వెళ్ళిన ప్రతి $100 ఉక్రెయిన్కి 40% ఉంటే మిగిలిన 60% మాత్రం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఎవరూ తక్కువ తినలేదు. $500 బిలియన్ ఇచ్చాం కాబట్టి ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ సంపదని అమెరికాకి రాసివ్వమని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ మరియు సెనెట్లు ఉక్రెయిన్కి సహాయం చేసే ఉద్దేశంతో కొంత సొమ్ముని ఆయుధాల రూపంలో మరికొంత ఉక్రెయిన్లో డబ్బు కొరతగా ఉండకూడదని గ్రాంట్గా ఇవ్వడానికి ఆమోదం తెలిపాయి. కానీ అప్పు కింద కాదు. ఇచ్చింది ఎంత? మొత్తం $174 బిలియన్. ఇందులో ఉక్రెయిన్కి ఆయుధాలు కొనడానికి $18.3 బిలియన్ మాత్రమే, మిలిటరీ ఎయిడ్ మాత్రమే. అంటే $18.3 బిలియన్ నేరుగా ఆయుధ కంపెనీలకు వెళ్ళిపోతుంది. ఏం ఆయుధాలు ఇవ్వాలో అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ నిర్ణయిస్తుంది. కానీ జెలెన్స్కీ కాదు. 32.6 బిలియన్లు నేరుగా ఉక్రెయిన్కి బడ్జెట్ సపోర్ట్గా ఇచ్చింది. 2022 ఫిబ్రవరి 23 పుతిన్ ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టినప్పటి నుంచి 2025 ఫిబ్రవరి వరకు అమెరికా ఉక్రెయిన్కి ఇచ్చింది కేవలం $50.9 బిలియన్. మరీ మొత్తం $174 బిలియన్ కదా అమెరికన్ కాంగ్రెస్ మరియు సెనెట్లు ఆమోదించిన బడ్జెట్. మరి మిగతా $123 బిలియన్ ఏమైపోయినట్టు? $123 బిలియన్ యూరోపియన్ దేశాలకు గ్రాంట్గా వెళ్తాయి. ఎందుకంటే ఉక్రెయిన్కి మద్దతుగా పోలాండ్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, రొమేనియా ఇతర దేశాలు తమ ట్రూపుల్ని సరిహద్దుల దగ్గరికి తరలించడానికి మరియు యుద్ధ ట్యాంకుల్ని, ఇతర గైడెడ్ మిసైల్ని ఉక్రెయిన్కి ఇచ్చినందుకు. ఉక్రెయిన్కి అమెరికా ఇచ్చిన ఆయుధాలు హెమార్స్ హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్, మల్టిపుల్ రాకెట్ లాంచర్స్. ఇవి మన దేశంలో తయారయ్యే పినాకా రాకెట్స్ లాంచర్స్ లాంటివి. మొదట్లో హెమార్స్ బాగానే టార్గెట్స్ని కొట్టిన రష్యన్ సైనికులు, సైంటిస్టులు హిమార్స్ జీపీఎస్ని జామ్ చేయడానికి జీపీఎస్ జామర్స్ని ఇన్స్టాల్ చేయడంతో హిమార్స్ పూర్తిగా పనికి రాకుండా పోయాయి. అసలు లేకపోవడం కంటే ఉన్నదే బెటర్ అన్నట్టుగా ఉక్రెయిన్ వాడుతూ వస్తుంది. రష్యా విజయవంతంగా హిమార్స్ రాకెట్లను నిరుపయోగం చేయడంతో అమెరికన్ ఆర్మీ హిమార్స్ని వాడకూడదని నిర్ణయించింది. సో 40 ఏళ్ల పాతవైన హిమార్స్ రాకెట్లని అమెరికా వదిలించుకుంది. అదే వాటిని నిరుపయోగం చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఉక్రెయిన్కి ఇచ్చి చేతులు దులిపేసుకుంది. అమెరికా డబ్బు మాత్రం హిమార్స్ని తయారు చేసే లాక్హీడ్ మార్టిన్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. లాక్హీడ్ మార్టిన్ GMARS గ్లోబల్ మొబైల్ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ అనే కొత్త తరం రాకెట్ లాంచర్ సిస్టమ్ని అమెరికన్ ఆర్మీకి అమ్మడానికి సిద్ధంగా ఉంది. నెదర్లాండ్స్ 42, డెన్మార్క్ 19 F-16లను ఉక్రెయిన్కి ఇవ్వడానికి అమెరికా అనుమతించింది 2023 చివరిలో. 2024లో మొదటి బ్యాచ్ F-16లను ఉక్రెయిన్ అందుకుంది. వాటిలో 2ని రష్యన్ సుఖోయ్ 57 కూల్చేసింది. మరో F-16ని S-400 కూల్చేసింది. దాంతో F-16లను రష్యన్ భూభాగంలో వాడటం ఆపేసింది ఉక్రెయిన్.
యుద్ధ నిపుణులు ఏమంటున్నారు అంటే నెదర్లాండ్స్, డెన్మార్క్ దేశాల దగ్గర ఉన్న F-16లు 25 ఏళ్ల పాతవి మరియు అప్గ్రేడ్ చేయనివి కావడం వల్ల రష్యన్ సుఖోయ్ 57, సుఖోయ్ S-400లకి ఈజీ టార్గెట్స్ అయ్యాయి అని పాతవి ఉక్రెయిన్కి ఇచ్చేసి కొత్తవి కొనడానికి వేసిన ప్లాన్ లో భాగంగానే డచ్, డెన్మార్క్లు ఉక్రెయిన్కి విరాళంగా ఇవ్వడానికి అమెరికా అనుమతి ఇచ్చింది. కొత్తవి మళ్ళీ లాక్హీడ్ మార్టిన్ నుండే కొనాలి. ఎలా చూసినా బాగుపడేది లాక్హీడ్ మార్టినే కదా. ఇది ఈ ప్రస్తుత పరిస్థితి ఇంకా ఉంది, ఇంకా లెక్క చెప్తానని చెప్తున్నారు ఆయన.